నా పేరు శివలీల. మన గ్రామంలో సర్పంచ్ నిలబడుతున్నాడు. నరసింహారెడ్డి గెలిస్తేనే మన ఊరికి ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. మన హాస్టల్ అవుతుంది, ఒక మెడికల్ కాలేజీ హాస్టల్, ఎక్కడ ఊరికి పోయి చదివే అవసరం లేదు. మనోళ్ళే మాత్రం చదివేది ఇక్కడనే, కాలేజీ వరకు ఇక్కడనే మొత్తానికి. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు. మన భూములు పోయినాయని బాధపడద్దు, భూములు పోయిన 150 గజాల జాగా ఇస్తున్నాడు. ఆ జాగా గిట్లంగా ఇంటికి ఒక జాబు ఇస్తున్నాడు, ఒప్పుకున్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పాడు, అది ప్లాట్ గిట్లా రిజిస్టర్ మొత్తం చేసిస్తున్నాడు. ఒక ఆయనను నమ్మి మనం ఓటేసి గెలిపించి తర్వాత ఓటేసిన తర్వాత గెలిచినాక మనం ఏదైనా మాట్లాడగలము. గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అక్కల్లాల చెల్లెల్లాల పిల్లలున్న తల్లుల్లాల, కత్తెర గుర్తుకు పట్టేయండమ్మా మాయక్కల్లాల, అక్కల్లాల కత్తెర గుర్తుకు ఓటేయండి మాయక్కల్లాల, అన్నల్లాల తమ్ముళ్ళాల పిల్లలున్న తల్లుల్లాల, కత్తెర గుర్తుకు ఓటేయండి మాయన్నల్లా, నా పేరు జయమ్మ, మాది అకింపేట్. మేము ఇప్పుడు మా ఊరికి మా నరసింహారెడ్డి భార్యను సర్పంచ్కి నిలబెట్టినాం. ఇన్ని రోజుల దాకా మా ఊరికి ఏం డెవలప్ కాలేదు. ఇప్పుడు మా ఊరు మొత్తం డెవలప్ కావాలి అనుకుంటున్నాం. మా ఊరికి ఒకటి పెట్రోల్ పంప్ తెచ్చిండు, ఒక స్కూల్ తెచ్చిండు, స్కూల్ గ్రౌండ్ కట్టించిండు, ఒక కాలేజ్ వచ్చింది. మహిళా సంఘాలకు మొత్తం మాకు ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాడు. పెట్రోల్ పంప్ తెచ్చిండు, మంగళలోకి ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాడు, తెలుగులోకి ఒక బిల్డింగ్ కట్టిస్తాడు, గొల్లలోకి ఒక బిల్డింగ్ కట్టిస్తాడు. 1,20 లక్షలు పెట్టి హనుమాన్ల గుడి కట్టిస్తున్నాడు. పండ మీద శివుని గుడి కట్టించాడు. మా ఊర్లో పాటు ఇంతమంది మస్తు సర్పంచులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేను కదా, ఎవరు ఇంత హామీ ఇవ్వలేదు మాకు. వెంకటేశ్వర్ల గుడి మీద ఒట్టేసి మాకు ప్రతి ఒక్కటి చేస్తా అంటే హామీ ఇస్తున్నాడు. ఇవ్వకపోతే మేము అయిపోయిన అడగడానికి మాకు సాధ్యం అవుతుంది. మాకు గెలవాలి, 100% ఎక్కువ ఓట్లు రావాలి, మెజార్టీ రావాలి. వచ్చి మా నరసింహారెడ్డి భార్యను గెలిపించాలి, రవీంద్రమ్మని గెలిపించాలి. గెలిపించాలంటేనే ఉండం మేము. గెలిపించాలంటే ఒక హాస్టల్ వస్తుంది, మెడికల్ షాప్ వస్తుంది, ప్రతి ఒక్క దవాఖాన వస్తుంది, ఎడ్ల దవాఖాన వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది మా ఊరికి. నా పేరు ఏ మాధవి, మాది హక్కింపేట్ విలేజ్, దుద్యాల్ మండల్, వికారాబాద్ డిస్టిక్. ప్రజెంట్ మా విలేజ్లో విలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దాంట్లో శ్రీమతి రవీంద్ర నరసింహారెడ్డి గారు సర్పంచ్లో నిలబడ్డారు, ఎలక్షన్స్లో నిలబడ్డారు. మేము ఎందుకు వాళ్ళకి ఓటేయాలనుకుంటున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా జరుగుతుంది, మన విలేజ్కి ఏదైనా అభివృద్ధి వస్తుందంటే అది మనకే కాదు, మన తరాలకి, మన ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకటి పోయింది అని చెప్పేసి ఎప్పుడు అరే ఇది పోయింది కదా వాళ్ళకి వేయొద్దు ఇట్లా లేదు అని చెప్పేసి ఉండకూడదు. అంటే ఎప్పుడైనా సరే మనకు ఒకటి వస్తుంది, ఒకటి బెటర్ ఆప్షన్ వస్తుంది అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే అది పోతుంది, అది ఏదైనా సరే మన మంచికే జరుగుతుంది అని చెప్పేసి అనుకోవాలి. సో మేము ఎందుకు ఓటేయాలి అనుకుంటున్నాం, మీరందరూ ఎందుకు వాళ్ళకి ఓటేయాలనుకుంటున్నారు అంటే, మన విలేజ్ అనేది ప్రతిసారి ఎప్పుడు వెనుకబడ్డ గ్రామంలాగానే ఉండిపోయింది. సో మన విలేజ్ అనేది ఒక ఆదర్శ గ్రామంలాగా నిలబడాలి అంటే మనం ఓటేసి వాళ్ళని గెలిపిస్తే మనకి ఏవేవైతే శాంక్షన్ చేశారో అవన్నీ మన ఊరికి వచ్చేటట్టు వాళ్ళు 100% చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాగే మీరు నమ్మి వాళ్ళకి ఓటేసి గెలిపించండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మన హక్కింపేట అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా మారుతుంది, ఒక ఆదర్శవంతమైన గ్రామం లాగా తీర్చిదిద్దబడుతుంది ఫ్యూచర్లో. అది ఎలా అంటే మన గ్రామంలోనే సైనిక్ స్కూల్ వస్తుంది, ప్లస్ మెడికల్ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, పోలీస్ స్టేషన్, ఇలా ప్రతి ఒక్కొక్కటి మెల్లమెల్లిగా డెవలప్ చేసుకుంటూ మన విలేజ్ అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్. అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా వేరే వాళ్ళు కానీ ప్లస్ మనమే మన విలేజ్లోనే పని చేసుకుంటూ మన ఊరిని డెవలప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కృషిస్తున్నారు. సో వాళ్ళకి ఓటేయాలి అని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. హక్కింపేట గ్రామ ప్రజలకు నమస్కారాలు. మా మైనార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా. నరసింహారెడ్డి గారు, రవీంద్ర భారతి, ఆమె సర్పంచ్కి నిలవడం జరిగింది. ఆమె భారీ మెజార్టీతో గెలవబోతుంది.
అందుట్లో ఎటువంటి సందేహం లేదు. గ్రామానికి గత 20-25 సంవత్సరాల నుంచి చేయని పని ఒక 2-3 నెలల్లో జరిగింది. డ్రైనేజ్ మోరీలు కానీ, స్కూల్ కాంపౌండర్ కానీ, కాలేజ్ కానీ, సైనిక్ స్కూల్ కానీ మనకు అన్ని శాంక్షన్ జరిగినాయి. ఎక్కడెక్కడనో చేసే అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇటువంటి అధికారం లేకున్నా ఇటువంటి పనులు చేసిందంటే అధికారం ఇస్తే ఇంకెంత చేస్తాడు అని మనం చెప్పవలసిన అవసరం లేదు. మనం దీన్ని 100% మనస్ఫూర్తిగా ఓటేసి కత్తెర గుర్తుకు గెలిపేయగలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అందరికీ. ఈ హకీంపేట ప్రజలందరికీ నరసింహన్న గెలవబోతున్నాడు. ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. మేము మైనార్టీ సోదరు అందరం అన్నని గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఏబునిస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్దేల మండలం హకీంపేట గ్రామంలో ఉన్నాం. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో మనతో పాటు బత్తుల రవీంద్ర నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది సార్ ఈ హకీంపేట గ్రామంలో? హకీంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం కంటే విజయోత్సరాలే జరుగుతుంది రోజు. ఎందుకంటే ఊళ్ళో ఉన్న 50% 50% జనాలు రోజు ప్రచారంలో కనబడుతుంటే ఇటు మేము బయటికి వెళ్తే ఎవరిని పిలవకపోయినా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఎందుకంటే హకీంపేట మరో సిటీ కాబోతుంది. హకీంపేట మరో సిటీ కాబోతుంది. ఈ గ్రామస్తులు ఏం చదువుకోవాలన్నా నా ఊళ్ళో ఇక్కడ హకీంపేటలో చదువుకోవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ అయినా ఇక్కడ చదువుకోవచ్చు, మెడికల్ అయినా ఇక్కడనే చదువుకోవచ్చు. ఏ హెల్త్ ఏ ప్రాబ్లం వచ్చినా, ఆరోగ్యం ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడే చూపించుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కోసం ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. మనిషికి విద్య, ఉపాధి, ఆరోగ్యం ఈ 3 కావాలి. ఈ 3 మేము ఇక్కడ ఇస్తున్నాం. దాంతోపాటు ఈ గ్రామంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది ఈ 2 ఏళ్ళలో. ఈ గ్రామంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఈ 2 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలలో 60 కేసులు అయినాయి హకీంపేట నుంచి పోలీస్ స్టేషన్లో. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా కాలేదు. అంటే శాంతి భద్రతలు కాపాడుతున్నాం, ప్రజలకు అవసరాలన్నీ తీరుస్తున్నాం. ప్రతి మహాలక్ష్మి సంఘాలకు ఈరోజు 30 లక్షలతో బిల్డింగ్ శాంక్షన్ చేయించుకున్నాం. మా స్కూల్కు కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పటికీ 7 కోట్ల రూపాయలు, 2000 జనాభా ఉండదు నా గ్రామము, ఇప్పటికీ 7 కోట్ల రూపాయలు ఈ హకీంపేట కోసం నిధులు వచ్చినాయి. ఇంకా 1,40,00,000 ప్రెసిడెంట్స్ వచ్చి ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి పనులు ఆపేసి ఉన్నాం మేము. కాబట్టి పూర్తి అంటే సర్పంచ్ ఎన్నికల్లో మేము అభివృద్ధి చేస్తాం, ఓటేయండి అంటారు. మేము అభివృద్ధి చేసినాక ఓటేయమని అడుగుతున్నాం. ఈ ఊళ్ళో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చాలామంది మీరు గెలిచారు, ఎందుకోసం మీరు తిరగడం, కేవలం మెజారిటీ కోసమే కదా అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కూడా పోయి ఒక్కరిని అడిగిన వాళ్ళు వార్ 1 సైడు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి. ఇంతకుముందు పట్నం నరేందర్ రెడ్డి వచ్చిండు. పట్నం నరేందర్ రెడ్డి వచ్చి ఆల్మోస్ట్ ఇంటింటి ప్రచారం చేసిండు. ఇల్లు తిరుగుతూ తను ఏం చేసిండో ఎక్కడ చెప్పే మొహం లేదు, ఏం చేస్తాడో చెప్పే మొహం లేదు. గాలి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఆ గాలి మాటల్లో గాలికే పోతాయి. కేవలం 10 మంది కూడా లేరు మా ఊరోళ్ళు. పక్క ఊరోళ్ళని 15 మందిని తీసుకొచ్చి 30-40 మందితో ఇల్లు తిరిగేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. సో హకీంపేట ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనబడుతుంది. మీరు ఇటు తుంకిమెట్ల రోడ్డుకు పోతే అభివృద్ధి అనేది మీకు ఇప్పటికే కనబడుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఒక రేడియల్ రోడ్డు వస్తుంది. సో 1 సంవత్సరం 2 సంవత్సరాల హకీంపేట రూపురేఖలే మారబోతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రజలు ఈ డెవలప్మెంట్ని చూసి మమ్మల్ని నమ్మారు. మేము ఇళ్ళకి పోతుంటే వాళ్ళే ఎదురు చెప్తున్నారు, ఎందుకు ఇక్కడ దాకా మీరు రావాలి, మీరు గెలిచేది కదా, ఎందుకు తిరుగుతున్నారు, మేము చూసుకుంటాం, మా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకుంటా అని వాళ్ళు మాకు చెప్తున్నారు. ఆ పరిస్థితి ప్రస్తుతం హకీంపేట ఉంది. గెలుపు పక్క కేవలం ఎంత మెజార్టీ అన్న దానికోసం మాత్రం మేము చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు మాకు ఈ అభివృద్ధి ఇచ్చారు, మా గెలుపు ఇట్లా ఉంది చూడని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి చూపించాలని నా గ్రామస్తులందరూ అనుకుంటారు. అదే స్థాయిలో కూడా గెలుపు ఉంటుంది మాది. ఇప్పుడు యువతకు మీరు గ్రామంలో ఉన్నటువంటి హకీంపేట గ్రామంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు సార్? యువతకు నేను ఒకటే అంటే నా గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది యువత, అంతే చైతన్యం ఉంటుంది, అంతే విద్యావంతులు కూడా ఉన్నారు నా గ్రామంలో. నిరుద్యోగత కూడా అంతే ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు నా వెనుక నేను ప్రచారంకి వెళ్తే ఒక 100 మంది యువత ఉంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నది ఒకటే, ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోతున్నాం, ఉద్యోగాల కోసం బొంబాయి పోతున్నాం, ఉద్యోగాల కోసం పూణే పోతున్నాం, ఉద్యోగాల కోసం దుబాయ్ పోతున్నాం అని చెప్పి. అక్కడ పోవద్దు, మాకు ఇక్కడే ఉద్యోగాలు కావాలి, మనం చదువుకు తగ్గ ఉద్యోగాలు కావాలి, మా తర్వాత తరం ఖచ్చితంగా ఇక్కడే చదువుకోవాలి అన్నది వాళ్ళ ఆశ. అదే అడుగుతున్నారు యువత అంతా. వాళ్ళే ముందుండి వాళ్ళ ఇళ్ళపోటు చెప్తున్నారు, మా భవిష్యత్తు బాగుపడాలి, మేము హైదరాబాద్కి వెళ్ళొచ్చి మళ్ళీ హకీంపేటలో బతకాలి అంటే కత్తెర గుర్తుకు ఓటేయాలి, నరసింహన్నకు ఓటేయాలని చెప్పేసి ఆ యువతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. హకీంపేట గ్రామంలో మనం పరిస్థితులు చూసుకున్నట్లయితే 100% బత్తుల
రవీంద్ర నరసింహారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే 100% ఇప్పటివరకే మా విజయం ఖరారు అయిపోయింది, మేము ఇప్పుడే విజయోత్సవ ర్యాలీగా మేము అందరం ఊరు చుట్టూ తిరుగుతూ ఉన్నాము అన్నట్టు చెప్తా ఉన్నారు. 100% మేము ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మేము గెలవబోతున్నాం అన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ గ్రామంలో, అక్కింపేట గ్రామంలో. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, ఏబీ న్యూస్ రిపోర్టర్.